హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్లని బాగున్నాయనుకుంటున్నాను. మరి ఈరోజు మనం వీడియో చూసినట్లయితే ఇది బీటా సిరీస్లో పార్ట్ 3 అన్నమాట. ఈ పార్ట్ 3లో ఏంటంటే మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్స్. మెయిన్ అయితే మెయిల్ ఫీమేల్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో ఎలానే మనం ఎలాంటి వెరైటీ వాటికి అంటే ఏ వెరైటీ వాటికి మనం క్రాస్ చేపిస్తే బ్రీడ్ చేపిస్తే ఎలాంటి క్వాలిటీ పిల్లలు వస్తాయి అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మరి ఈ వీడియో చూసినట్టయితే ఫ్రెండ్స్, మనం బీటా ఫిష్లో నా ఫస్ట్ టిప్ చాలా అంటే చాలా ఈజీ అని టిప్పు, మనం బీటా ఫిష్లో మెయిల్ అండ్ ఫీమేల్ కనుక్కోవడం అంటే టిప్ అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక షాప్కి వెళ్ళండి. షాప్ అతని దగ్గరికి వెళ్ళి, అన్న బీటా ఫిష్లో మెయిల్ అండ్ ఫీమేల్ ఇవ్వండి. ఇది చాలా ఈజీ అంటే ఈజీ టిప్. అతను ఖచ్చితంగా జెన్యున్ సెల్లర్ అయితే మీకు ఖచ్చితంగా అతని మీద నమ్మకం ఉండి ఈ అన్న కరెక్ట్గా మనకి ఈ షాప్ అతను మనకు కరెక్ట్గా ఇస్తాడని నమ్మకం ఉంటే మీరు అతను అడిగి మెయిల్ ఫీమేల్ తీసుకోండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అయిన టిప్. అయ్యి మాకు తెలుసురా, మాకు అది కాదు కావాల్సింది, మేమే ఎలా కనిపెట్టాలి అని అంటారు కాబట్టి దాని యొక్క ఇది చెప్తాను. జోక్ ఫ్రెండ్స్, ఏమనుకోవాలి, సీరియస్ అవ్వద్దు. మనమే మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఓకేనా? ఆ టిప్లో ఫస్ట్ టిప్ ఏంటంటే బాడీ యొక్క కంపారిజన్. అంటే ఫీమేల్కి మెయిల్కి బాడీలో తేడాలు అనమాట. చూద్దాం. బాడీలో అంటే మనకి మెయిల్ ఎప్పుడు చూసుకున్నట్టున కొద్దిగా సైజు పెద్దదిగా వస్తుంది. సైజు పెద్దదిగా ఉంటుంది. దాంతోపాటు దానికి వచ్చే ఫిన్స్ అనమాట, ఫెదర్స్ అంటారు కదా, ఫిన్స్ పెద్దగా ఉంటాయి. రెక్కలు అనేది చాలా పెద్దగా వస్తాయి, బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి. అదే ఫీమేల్లో మనం చూసుకున్నట్టయితే అంత పెద్ద బాడీ రాదు, బాడీ పెద్దదిగా అయితే ఉండదు. దాని ఫెదర్స్ చూసుకున్నైతే కూడా మనకి అంత పెద్ద సైజు రాదు. ఓకేనా? చాలా చిన్నదిగా వస్తాయి, ఫెదర్స్ ఎక్కువ రావు. అట్లాగే నెక్స్ట్ చూసినట్టు నెక్స్ట్ టిప్, ఇది ఒక టిప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే కలర్ ఫ్రెండ్స్. అసలు మెయిల్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. అసలు అట్రాక్ట్ కలర్స్ మెయిల్స్లో బీభత్సం అనమాట. అందుకనే బీటా ఫిష్ ఎవరైనా ఫస్ట్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మెయిలే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే దాని కలర్ అనమాట. అదే ఫీమేల్లో మనం చూసుకున్నట్టే ఎంత ఇంపార్టెంట్ అన్నా సరే కొద్దిగా అలా ఇలా ఉన్నదా, మెయిల్ కంటే కొద్దిగా తక్కువే ఉంటుంది కలర్. మెయిల్ కంటే కొద్దిగా కలర్స్ అనేవి లైట్ కలర్స్ ఉంటాయి, అంత హెవీగా కనబడదు అనమాట. ఓకేనా? రెండోది వచ్చి కలర్ కంపారిజన్. ఇది మన రెండో టిప్. లేదు, మూడోది మనం చూడాలంటే మెయిల్ వచ్చేసి బాడీ థిన్గా ఉంటుంది ఫ్రెండ్స్, సన్నగా బాగుంటుంది చూసేదానికి ఒకే షేప్లో. ఫీమేల్కి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కింద ఆ పొట్ట దగ్గర ఏంటంటే ఒక చిన్న బల్జ్ అయ్యి ఉంటుంది, చిన్నగా బల్జ్ అయ్యి దాని కింద ఏంటంటే ఒక చిన్న బాల్లా గుబ్బినట్టుగా ఉంటుంది. దాంట్లో ఎగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే అది బల్జ్ అవుతుంది. ఇది మనకి ఈ యొక్క బాడీ షేప్ని బట్టి ఇది ఒక టిప్ అనమాట. ఓకేనా? ఏ మెయిల్కి ఏ ఫీమేల్ వేయాలి అనేది మనం చూసుకున్నట్టయితే హాఫ్ మూన్ కానీ, ఫుల్ మూన్ కానీ, ఫ్లవర్ టైల్ కానీ, రోజ్ టైల్ వెరైటీ కానీ. ఓకేనా? ఈ ఏ వెరైటీలో ఏటికైనా సరే మనం ఫుల్ మూను ఫీమేల్ అనేది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఫుల్ మూన్ ఫీమేల్ అనేది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. క్రౌన్ టైల్ వెరైటీ ఫిష్కి మనం మ్యాక్సిమం క్రౌన్ టైల్ దొరికితే చూడండి, లేదంటే దానికి కూడా మనం ఫుల్ మూన్ ఫీమేల్స్ అనేది వాడుకోవచ్చు. దీని తర్వాత ఎలిఫెంట్ ఇయర్, డంబో ఇయర్ అంటారు, ఎలిఫెంట్ ఇయర్ అంటారు. దీనికి చూసుకున్నట్టయితే మనకి ఎలిఫెంట్ ఇయర్ ఫీమేల్స్ మ్యాక్సిమం బీభత్సమైన మంచివి దొరుకుతాయి. ఇది కాస్ట్ ఏముండదు, మన షాప్లో అయితే 50 రూపీస్ స్టార్ట్ అవుతాయి. ఫీమేల్ ఎలిఫెంట్ ఇయర్ ఫీమేల్, డంబో ఇయర్ ఫీమేల్ రెండు ఒకటే. ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకి 50 రూపీస్ నుంచి మన షాప్లో స్టార్టింగ్ అవుతుంది. మీకు ఇక్కడ బౌల్స్లో కనబడుతున్నాయి కదా, ఇవి రెండు ఎలిఫెంట్ ఇయర్ యొక్క పేర్ అనమాట. మనకి ఇప్పుడు చూపిస్తుంది ఈ సైజు, ఇది వచ్చేసి మెయిల్, ఇది వచ్చేసి ఫీమేల్. ఓకేనా? ఇవి రెండు చూసుకున్నట్టే పేర్ మనకి 200 రూపీస్ లోపల వచ్చేస్తుంది. మన షాప్లో అయితే పెయిర్ 200 రూపీస్ లోపల వస్తుంది. మెయిల్ ఒకటే కాదు, రెండు కలిపి 200 లోపల వస్తుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి నేను మన షాప్లో చెప్తాను. ఓకేనా? ఓకే, ఇలాగా ఎలిఫెంట్ ఇయర్కి వచ్చి ఎలిఫెంట్ ఇయర్ అనమాట. లేదు వేల్ టైల్ వెరైటీ తీసుకుంటామన్నా అంటే వేల్ టైల్లో మామూలు లోకల్ వెరైటీ వేల్ టైల్స్ ఉన్నాయి, దాన్ని కూడా వాడుకోవచ్చు. మనం ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ ఒక మెయిల్ ఒక ఫీమేల్ చూస్ చేసుకునేటప్పుడు, ఓకేనా, మెయిల్ కంటే ఫీమేల్ కొద్దిగా చూసేదానికి బలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మెయిల్ వెయ్యంగానే ఎక్కువ వెళ్ళి మేటింగ్ అయిపోదు, చాలా ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకునేటప్పుడు మెయిల్ ఫీమేలు, ఓకేనా, మెయిల్ ఫీమేలు కొద్దిగా
ఇవి ఉండగలుగుతాయి, బ్రీడ్ అవ్వగలుగుతాయి అన్నట్టుగా చూసి తీసుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో అసలు మనం దీనికి ఏ ట్యాంక్ సెటప్ కావాలి, ఓకేనా, బీటా ఫిష్ పెంచుకోవాలంటే ఏ ట్యాంక్, ఎంత ట్యాంక్ ఉండాలి, లేదు బ్రీడింగ్ సెటప్ చేద్దామంటే ఎంత ట్యాంక్ ఉండాలి, ఓకేనా, ఇదనేది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ బాలమురళి. థ్యాంక్ యూ.